తెలంగాణ ముఖ్యమంత్రి అర్రాసుపాట వాడినట్టే వాడిండట, అధికారంలోకి వచ్చిండట. అగో అర్రాసుపాట వాడినట్టు దేని గురించి పాట వాడే ఇంతకు ఏ ముచ్చట చెప్తున్నవే బాలన్న అంటే, ఆ ముచ్చట్లని తెలవాలంటే మనం కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సారు మైకు పట్టి చెప్తున్న మాటలింటే క్లారిటీ వస్తుంది. ఇందాం పాండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు సారు, ఇక మీ కారు కూతలు సురువు చేయండి. ఎన్ని రకాల మోసం అంటే అన్ని మళ్ళీ అర్రాసుపాట లెక్క చెప్పిండు. ఏంటియో కొని చెప్పుండ్రి. అత్తకు 4,000 పెన్షన్లు, కోడలకు 2,500, అత్తకు 4,000, కోడలకు 2,500, పిల్లలకు స్కూటీలు, కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అంటే అర్రాస్ పాట లెక్కనే పాడి, అసలు ఊర్లల్లో వాడతారు చూడు పాటలు, అట్లా వాడి ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని 6 గ్యారెంటీలు 100 దినాల్లో ఇయ్యకుండా అట్లా ఆగం చేసిండు. 420 హామీలు చోరు 20లు చేసిండు అని ఇంకా మాలస్కనే అన్నాడు. అయ్యా కేటీఆర్ సార్, ఇట్లా మీరు అధికారంలోకి రాకముందు కూడా చెప్పారు కదా, మీ నాయన కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తాము అనే, ఎంతమందికి ఇచ్చిండో అలా కార్యకర్తలకు ఎన్ని కమిషన్లు పోయినాయో మీకే ఎరక, డబుల్ బెడ్రూమ్లు ఏ పాడే చక్కదనం కట్టిర్రో, ఎంతమంది అరువులకు అందినాయో కూడా మీకే ఎరక. ఇట్లా చెప్పుకుంటా పోతే హైదరాబాదును విశ్వనగరం చేస్తా అన్న కాన్నుంచి కరీంనగర్ను డల్లా చేస్తా అన్నదాకా ఒకటా రెండా. అట్లా మాట్లాడిన మీ నాయన మాటలు అర్రాసుపాట లెక్క లేకుండేనా? అధికారంలో లేనప్పుడు 1,00,000 అంటారు, అధికారంలోకి రాగానే అన్ని ఉల్టా మాట్లాడు. రాజకీయం లీడర్లకు రాజకీయంతోనే పెట్టిన విద్య. మీరేం సుద్దపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ఇద్దరే తీయండి. ఎటొచ్చి మీ మాటలు ఇట్లా ఇని ఆగమయ్యేది ప్రజలే అంటుర్రు, ఏ ముచ్చటిన్నోళ్ళు.